బిజీ షెడ్యూల్స్ ఉన్న ఈ రోజుల్లో అంటే యాహ్! లంచ్, డిన్నర్, టైమింగ్ ఎప్పుడు తింటున్నాము, ఏం తింటున్నామో కూడా మనం కాలిక్యులేటెడ్ లేము. సో, కరెక్ట్. బ్రేక్‌ఫాస్ట్ ఒక్కటే మనం ఏమైనా చేయగలిగితే ఇంట్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా తినగలుగుతున్నాం. అవును. సో, కమింగ్ టు బ్రేక్‌ఫాస్ట్ యాహ్! ఎలాంటి ఫుడ్ తీసుకుంటే బెస్ట్ అంటారు? సో, స్ట్రీట్ స్టైల్‌గా నేను చెప్పాలంటే ఇప్పుడు నార్మల్లీ మనకి నేను క్యాలరీ డెఫిషియట్ చార్ట్ చేసి చెప్తే ఎవరు కూడా పాటించరు. హ్మ్. అంటే మార్నింగ్ స్ప్రౌట్స్ తీసుకోండి, మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో ఎగ్స్ తీసుకోండి, ఓట్ మీల్ తీసుకోండి, మిల్క్ ప్రిఫర్ చేయండి అనంటే ఎవరు కూడా చేయరు. స్ట్రీట్ స్టైల్‌లో చెప్పాలి అనంటే మార్నింగ్ ఒకటి జనరల్‌గా అయితే మనం ₹20 పెడితే మనకు కోకోనట్ వాటర్ అయితే వస్తది హుహు. నార్మల్లీ. హ్మ్. సో, కోకోనట్ వాటర్ అనేది చాలా మంది ప్రిఫర్ చేయరు. అంటే ఓన్లీ అవును. ఎండాకాలం వచ్చింది ఏదో ఎండ దెబ్బ తగిలిందని చెప్పేసి కోకోనట్స్ తాగుతున్నారు. అలా గాకుండా కోకోనట్స్ ఎవ్రీ డే తీసుకోవడం వల్ల ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి మనకి కోకోనట్ ఎగ్జాక్ట్‌లీ. వాటర్‌లో. యాహ్! సో, మార్నింగ్ లేచిన తర్వాత వాటర్ తాగడం కన్నా వాటర్ తాగితే డైరెక్ట్‌గా బ్లోటింగ్ అయితది. సో, ఇన్‌స్టెడ్ ఓకే. ఆఫ్ కన్జ్యూమింగ్ రా వాటర్ అంటే డైరెక్ట్ వాటర్ గాకుండా అట్‌లీస్ట్ వార్మ్ వాటర్ అన్నా తాగాలి. ఓకే. లేదా మనం దాంట్లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఉంటాయి. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తుంటారు. కొంతమంది మెంతులేసి గూడా నానబెట్టి వాటర్ తాగుతుంటారు. హుహు. కొంతమంది సబ్జాలు సోంపు గూడా ఏసి వేస్తారు. సోంపుతో ఆ వాటర్ తాగుతుంటారు. డిటాక్సిఫికేషన్ కోసం అని జెప్పి యూజ్ చేస్తుంటారు. అలా గాకుండా అట్‌లీస్ట్ ఒక్క కోకోనట్ డైలీ వేజెస్‌లో ప్రిఫర్ చేస్తే ఎర్లీ మార్నింగ్స్ 6:00, 7:00 అప్పుడు ఏమవుతుందంటే కోకోనట్ వాటర్‌లో ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. హుహు. వైటమిన్స్ ఉంటాయి. సో, ఇవి యూజ్ చేయడం వల్ల మనకి కావాల్సిన వైటమిన్స్, మినరల్స్ మార్నింగ్ మన బాడీకి వెళ్ళడంతో డీహైడ్రేషన్ అనేది జరగకుండా ఉంటుంది. సో, దానితో పాటు అట్‌లీస్ట్ 1 ఆర్ 2 ఎగ్స్ తీసుకోవడం విత్ యాక్ అది చాలా బెనిఫిట్. హుహు. వైటమిన్ సి ఎర్లీ మార్నింగ్స్ తీసుకోవడం వల్ల మనకి ఫర్ ఎగ్జాంపుల్ మెన్స్‌కి తీసుకుంటే సో, వైటమిన్ సి దాంట్లో ఉంటుంది కాబట్టి ప్లస్ ఎగ్ యాక్ తీసుకోవడంతో టెస్టోస్టెరాన్ అనేది కూడా హై అవుతుంది. సో, ఓకే. మెయిన్‌లీ ఫర్టిలిటీ డెఫిషియట్స్ కాకుండా మనకి ఈ ప్రాబ్లమ్స్ రాకుండా మెన్‌కి ఎక్కువ స్పర్మ్ మోటిలిటీ అనేది పెంచుతుంది.